నేటి దినాల్లో భక్తిని ప్రదర్శించుకోవడానికి నానా విధాలుగా వ్యక్తం చేస్తారు. వాస్తవానికి దేవుడు కోరుకునేది బలులు కాదు, జీవుల యొక్క రక్తం, వాటి ప్రాణాలు కాదు. ఆయన్ని సంతోషపెట్టేవి ధనధాన్యాదులు కావు. దేవుడు నిన్ను అడిగేది ఉత్తమమైనది. చాలామంది అమాయకత్వంలో జీవనాన్ని సాగిస్తున్నారు. ఉత్తమమైన భక్తి భావం పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. భక్తుడు ఇలా అంటాడు, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. భక్తుడి జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ నా పూర్ణ హృదయంతో అంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెప్తున్నారు. పదాలకే పరిమితం కాకూడదు కానీ పూర్ణ హృదయంతో ఆయనను స్తుతించాలి. ప్రభు లక్ష్యపెట్టేది కృతజ్ఞత భావాన్ని కలిగిన మనసును మాత్రమే. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై ఉపకారములకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మేకా ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇలా అంటున్నారు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగుజేయనా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? భక్తి పట్ల ఒక సరైన నిర్వచనం చెప్తూ, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు లక్ష్యపెట్టేది న్యాయ ప్రవర్తన, ఇతరుల పట్ల దయ మరియు ప్రేమను కలిగి ఉండటం, దీన మనస్సుతో దేవుని ఎదుట ప్రవర్తించటం. ఇదే దేవుడు నిన్ను అడిగేది. ఇవిగాక మరి ఏది దేవుని సంతోషపెట్టలేవు. వీటికి బదులు ఏదైనా ఆయనకి హేయము. కాబట్టి ప్రభు కోరుకున్న నిష్కపటమైన హృదయ సమర్పణను, ఆయన్ని సంతోషపరిచే నీతి ప్రవర్తనను కలిగి దేవుని సంతోషపరుచుదాం. ఆమేన్.